నరసరావుపేట, పల్నాడు జిల్లా ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడు చెందోలు వెంకట సూర్యప్రకాశ్‌రావు ఆధ్వర్యంలో నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబును మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు శాలువా కప్పి, పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో పల్నాడు జిల్లా, పట్టణ ఆర్యవైశ్య సంఘ నాయకులు, ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అత్తులూరి సుబ్బు, కూరపాటి లక్ష్మీ పూర్ణచంద్రరావు, అయినవోలు సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. మన పల్నాడు జిల్లా ఆర్యవైశ్య సంఘానికి నూతన అధ్యక్షుడిగా నియమితులైనటువంటి సోదరుడు చెందోలు ప్రకాశ్‌రావు గారు ఈరోజు నరసరావుపేట రావడం జరిగింది. గతంలో 2 సంవత్సరాల పాటు నేను పల్నాడు జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా అనేక రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ జిల్లాలో ఉన్న అందరినీ కలుపుకొని ముందుకు సాగడం జరిగింది. దానిలో భాగంగా 2 సంవత్సరాల నా కాల పరిమితి పూర్తయిన సందర్భంగా నేను కొత్త అధ్యక్షుడిని నియమించాలని చెప్పటం, అలానే జిల్లా వాళ్ళంతా సహకరించడం, జిల్లాలో 3 పోటీ రాగా అందరినీ కూర్చోబెట్టి మహాసభను గౌరవిస్తూ పల్నాడు జిల్లాలో ఒక ఎన్నిక నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా పోటీ వచ్చిన 3లో నుంచి చెందోలు సూర్యప్రకాశ్‌రావు గారు మహాసభకు అనుగుణంగా వాళ్ళు కోరుకున్నట్లాగానే అదేవిధంగా పల్నాడు జిల్లాలో 2 వర్గాలు కాకూడదని, అందరూ కలిసి ముందుకు సాగాలనేటటువంటి ఉద్దేశంతో ఈరోజు చెందోలు సూర్యప్రకాశ్‌రావు గారిని ఏకగ్రీవంగా తీర్మానం చేస్తూ ఆయన్ని పల్నాడు జిల్లాకి 2026-28 సంవత్సరాలకి జిల్లా అధ్యక్షుడిగా కొనసాగే విధంగా కూడా తీర్మానం చేయడం జరిగింది. దీనిలో భాగంగా జిల్లాలో ఉన్న 7 ఎమ్మెల్యేలని, గౌరవ ఎమ్మెల్యేలు అందరినీ కూడా సూర్యప్రకాశ్‌రావు గారు గౌరవార్థం కలుస్తూ ఉన్నారు. దానిలో భాగంగా ఈరోజు నరసరావుపేట శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు గారిని కలిసి ఆయన ఆశీస్సులు కూడా తీసుకొని మిగిలిన ఎమ్మెల్యేలను కూడా కలుస్తూ ఉన్నాడు. ఆయనకి ముఖ్యంగా పల్నాడు జిల్లా ఆర్యవైశ్య సంఘం తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబో రోజుల్లో కూడా జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ, గతంలో మహాసభ అలానే ఆర్యవైశ్య సంఘాలు కుంటుపడ్డాయి, దాన్ని మళ్ళీ ఒక 2 సంవత్సరాలుగా అందరం ఏకతాటిపైకి తీసుకొచ్చి ముందుకు సాగుతూ ఉన్నాం. కాబట్టి దీనిని కొనసాగించాలని చెప్పి నేను సూర్యప్రకాశ్‌రావు గారిని కోరుకుంటూ, ఇదే విధంగా పల్నాడు జిల్లాలో ఉన్న అందరూ సహాయ సహకారాలు అందించాలి. అలానే ఎవరైతే పోటీ చేసి ఆగారో వారిని కూడా కలుపుకుంటూ సూర్యప్రకాశ్‌రావు గారు ముందుకు పోయి కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తూ ప్రతి ఊర్లో కొత్త అధ్యక్షుల్ని ఎన్నిక చేసుకుంటూ, అలానే గతంలో మొన్న ఈ మధ్య ఎన్నికలు అయ్యి నియమించినటువంటి వారిని కూడా కలుపుకొని ముందుకు పోవాలని కోరుకుంటూ రాబో రోజుల్లో మంచి కార్యక్రమాలు సూర్యప్రకాశ్‌రావు గారు చేయాలి. ఆయనకి మేమందరం తోడ్పాటుగా ఉండి పల్నాడు జిల్లా పేరుని మళ్ళీ మహాసభలో నిలబెట్టే విధంగా ముందుకు కొనసాగుతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మన అత్తులూరి సుబ్బు గారి ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులుగా అంతకుముందు అత్తులూరి సుబ్బు గారు చేశారు. ఇప్పుడు ప్రస్తుతం వారు గౌరవ అధ్యక్షులుగా నిర్ణయించారు వారిని. అలాగే పట్టణ మా అధ్యక్షులు గారు ఇక్కడ పెరుమాళ సత్యం గారు ఈరోజు లేరు. మా కమిటీ మొత్తం వీడికి వచ్చేసాము. పట్టణ జిల్లా అధ్యక్షులుగా మన చెందోలు సూర్యప్రకాశ్‌రావు గారిని ఎన్నుకున్నందుకు పట్టణ ఆర్య సంఘం తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఇప్పుడు వీళ్ళందరూ చెప్పినట్టుగా పెద్దోళ్ళు సూర్యప్రకాశ్‌రావు గారిని ఈ 2 సంవత్సరాల్లో నెలకో చోట, ఈ జిల్లాలంటే చాలా మండలాలు ఉన్నాయి, గ్రామాలు ఉన్నాయి, వీళ్ళందరినీ కలుపుకొనిపోయినట్టుగా సుబ్బు గారు అంటే ఎట్లా ఉందంటే, మా సమస్య వస్తే వాళ్ళ కొట్టుకాడికి వెళ్దాము, మా సమస్యను చెప్పుకుందాము అనేది ఆయన చెప్పినా చెప్పకపోయినా అట్లా మార్కెట్లోకి వెళ్ళిపోయింది, దూసుకొని పోయింది. అదేవిధంగా సూర్యప్రకాశ్‌రావు గారు కూడా అదేవిధంగా ముందుకొచ్చి అన్ని రకాలుగా ఏదన్నా నేను చేస్తానని ఆయన చెప్పడం కన్నా కూడా మాలో రావాలంటే ప్రకాశ్‌రావు గారు కూడా ముందంజలో ఉండి ప్రతి చోట నేనున్నాను, అట్లానే కమిటీలు ఏర్పాటు చేసుకోవటం, ప్రతి ఊరికి వెళ్ళి నేనున్నాను, మీరు ఒక కమిటీ ఏర్పాటు చేసుకోండి, మీకు ఏది కావాలన్నా ఆర్థికంగా కానీ ఏది కావాలన్నా నేను ఉంటానని చెప్పి భరోసా ఇవ్వాలి. అలా చేసుకుంటా పోతే వాళ్ళు ముందుకు వస్తారు. నెక్స్ట్ వనభోజనాల్లో కానీ ఎక్కడైనా సరే సూర్యప్రకాశ్‌రావు గారి పేరు 10 చోట్ల రావాలంటే వారు కూడా చేయూతనివ్వాలని. జై వాసవి. పల్నాడు జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షునిగా మా నకరికల్లు వాస్తవ్యులు చెందోలు ప్రకాశ్‌రావు గారికి ఈ పదవి రావటం మా నకరికల్లు ఆర్యవైశ్యులందరికీ మంచి గర్వకారణం. మరి మా నకరికల్లికి మొట్టమొదటిసారిగా జిల్లా పోస్ట్ ప్రపోజల్ చేసిన మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ఇల్లూరు లక్ష్మీ గారికి, అలానే టీజీ వెంకటేష్ గారికి, అలాగే టీజీ భరత్ గారికి, మన గౌరవాధ్యక్షులు మా మాజీ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు సుబ్బు గారికి, అత్తులూరు సుబ్బారావు గారికి, అలానే అనుమోల్ సాంబశివరావు గారికి, గట్టుపల్లి సత్యనారాయణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ప్రకాశ్‌రావు గారు ఆర్యవైశ్య సంఘంలో
గుంటూరు జిల్లా ఆర్వై సంఘంలో ఉమ్మడి ఆర్వై సంఘంలో కోశాధికారిగా పనిచేశారు. అలానే స్టేట్లో కూడా ఎన్నో పదవులు చేశారు. మా నగరికల్లు వాసవి కన్యకా పరమేశ్వరమ్మ వారి రీమోడలింగ్ కూడా ₹1 కోటి పైగా చందాలు వసూలు చేసి మరి రీమోడలింగ్ అద్భుతంగా నకిరికంట్లో జిల్లాలోనే అద్భుతంగా ఉండేటట్టుగా దేవస్థానాన్ని బాగా చేశారు. ఇలానే జిల్లాలో కూడా మంచి ప్రోగ్రాంలు చేసి స్టేట్ మీద మన పల్నాడు జిల్లాకి మంచి పేరు ప్రతిష్టలు తెస్తారని ఆశిస్తున్నాం.